Praise the Lord, my dear brothers and sisters. God bless you. మీరు ఎవరైనా ఎక్కడుంటున్న వారైనా, ఏ దేశస్తులైనా, మతం ఏదైనా, కులం ఏదైనా, వర్గం ఏదైనా, మనందరి జీవన విధానానికి కొన్ని ప్రభావం చూపిస్తుంటాయి, ప్రాముఖ్యమైనవి. అందులో ఒకటి విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి అసలు? చాలా సింపుల్ గా చెప్తాను. ఏమిటంటే, మన కంటికి కనబడింది, మనం చేయలేనిది, తప్పకుండా మనం చేయాల్సిన వాటి కోసం మనం చేస్తున్న ప్రయాస, కష్టం అనుదినం ఆపకుండా, ఎన్ని ఒడదొడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మన ప్రయత్నం మనం చేస్తూ, మనకంటూ మంచి రోజులు వస్తాయని, దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్ముతూ, ఒక రోజు తప్పకుండా మన గమ్యం చేరుతామనే ప్రయత్నం చేస్తూ, మన అనుదిన చర్యలో ఆగని ప్రయత్నం, మానక చేసే కష్టం, ఒకరోజు మన గమ్యం చేరిన తర్వాత వెనుదిరిగి, ఈ రోజు వరకు నేను అనుకుంది సాధించగలిగాను, దానికి కారణం నేను అనుదినం చేసిన ఈ కష్టమే అని జ్ఞాపకం చేస్తాం కదా, ఆ కష్టమే విశ్వాసం. సో హార్డ్ వర్క్ ఈజ్ రియల్ బిలీవింగ్, నిజమైన విశ్వాసం. సో దేవుడు తప్పకుండా మనకు అనుకూలమైన ద్వారం తెరుస్తాడు. టైం చైన్ అనేది ఒకటి ఉంది, ఆగకుండా వెళ్ళిపోతూ ఉందాం. ఏదో ఒక చోట దేవుడు మన కోసం డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఒక చోట ఆగిపోయి దేవుడే వచ్చి నాకు అన్ని చేసి పెట్టాలనేది నమ్మకం కాదు, అది అజ్ఞానం, అవివేకం, దేవుణ్ణే పరీక్షించే దౌర్భాగ్యం. కాబట్టి లక్ అనేది ఎక్కడో లేదు, లక్ అనేది మన హార్డ్ వర్క్ లోనే ఉంటుంది. బీ స్ట్రాంగ్ అండ్ బీ హంబుల్. పరిగెడుతూ ఉండండి. మీ మంచి వ్యక్తిత్వమే మీకు అవకాశాలు ఇస్తుంది. మీ మంచి ఆలోచన విధానం మీకోసం దేవుడు మార్గం తెరిచేటట్టు చేస్తుంది. నమ్మండి, కష్టపడండి, ప్రతిరోజు ప్రయాసపడండి, ముందుకు వెళ్తూనే ఉండండి. తప్పకుండా గమ్యం చేరుతారు. అండ్ మే గాడ్ బ్లెస్ యూ.